సార్ మనం చూస్తూ ఉన్నాము సాక్షి పత్రిక ప్రారంభించినప్పటి నుంచి చాలామంది ఒక మాట చెప్తుంటారు, దాంట్లో డేట్ తప్పించి దాని పేరు తప్పించి ఏది కూడా వార్త కరెక్ట్గా ఉండదు అని. అయితే ఇప్పుడు ఈ లూలు మాల్ ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము కుదుర్చుకున్న ఒప్పందాలు అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు తీరా మరి ఇప్పుడు గ్రౌండ్ అవుతున్న టైంలో ఈ భూములు ఇస్తున్నారు, అసలు భూములు అడ్డగోలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం లూలుకి కేటాయించిందా? సో మరి ఇటు భూములపై కావచ్చు, లూలు మాల్ గురించి కావచ్చు, ఇటు పోలవరం గురించి కావచ్చు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఆ రాతలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సాక్షి పత్రిక ఏంటంటే అది ఒక టిష్యూ పేపర్ లాంటి పత్రిక. దాంట్లో రాసిన రోతరాతలకే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి రోతరాతలు రాయటం ఆరంభించారు. నేను అంటుండేది ఏంటంటే, మీరు పోలవరం డ్యామ్ కట్టలేక అసెంబ్లీలో ఏం చెప్పారు? రాసి పెట్టుకో అన్నాడు ఒక ఆయన, డిసెంబర్ అన్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన అన్నాడు రాసి పెట్టుకో అని. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఏమైపోయినాయి డేట్లన్నీ? ఎందుకు కట్టలేకపోయారు పోలవరం? అంటే పోలవరాన్ని గోదాట్లో ముంచేసి కాళేశ్వరాన్నేమో ముంచిండు ఒక ఆయన. ఈయన పోలవరాన్ని గోదాట్లో ముంచేసి ఈరోజు రాసిన రోత రాతలు ఏంటంటే, వాళ్ళు ముందే చెప్పారంట 2026కి కంప్లీట్ అయిపోద్దంట, స్పిల్వే కట్టకుండా పోయిందంట, స్పిల్ ఛానల్ కట్టకుండా పోయిందంట. అన్ని అబద్ధాలు వండి వారిస్తే ప్రజలు నమ్మతారనుకుంటే అది పొరపాటు. పోలవరం ప్రాజెక్టుకి అసలు నిన్ను ఎవడు కట్టమన్నాడు? ఏది వాళ్ళు అనే మాట రాసింది ఏంటంటే, అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యాము కట్టకుండా నిన్ను డయాప్రమోవాలు ఎవడు కట్టమన్నాడు? ఇంత దుర్మార్గమైనటువంటి రోతరాతలు రాస్తూ ఉంటే ప్రభుత్వం కూడా సీరియస్గా కేసు తీసుకోవాలి. చేసుకొని వాళ్ళ అబద్ధాల రోతరాతలకి అంతూ పొంతు లేకుండా పోతున్నప్పుడు, ఒక పత్రిక ఒకటి ఉంది కదా, ఛానల్ ఒకటి ఉంది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోతరాతలు రాసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుండాలనా? కాబట్టి ఐ&పిఆర్ మినిస్టర్ క్యాబినెట్ కూర్చొని చర్చించుకొని ఈ రోతరాతల మీద ఒక తీర్మానం చేసేసి కేసు రిజిస్టర్ చేయాలి. అంటే ఇడిసింది ఈదికి పెద్దని అంటారు, వాళ్ళు అన్నీ ఇడిసేసుకున్నారు. పెద్దోళ్ళు ఓరకనలా సామెత, వాళ్ళు అన్నీ ఇడిసింది ఈదికి పెద్దని పల్లెల్లో సామెత, మొరటి సామెత. మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి చెప్తుండ. కాబట్టి అన్నీ ఇడిసేసి కూర్చుంది ఆ పత్రికకి, ఇలువలు లేవు, ఏమి లేవన్నమాట. అందువల్ల నేననేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ నాయకుడే అసెంబ్లీలో మాట తిప్పి మడం తిప్పిండు. కాబట్టి అవి ప్రదర్శించండి. అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడాడో ప్రదర్శించండి. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడో ప్రదర్శించండి. 2000 ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, ఎవరికి పోయినా దొరకద్ది. డాక్యుమెంట్ నాకే కాదు, డాక్యుమెంటే ఎవిడెన్స్ మనకి. కాగ్ రిపోర్ట్ క్లియర్గా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, కాస్ట్ పర్ డిపిఆర్ 2005కి 10,151 కోట్ల 4 లక్షలను బెట్ చేశారు. ఏది 2005 నాటికి. అది 2010 నాటికి దీని డిపిఆర్ ఎంత పెరిగిందంటే, పోలవరం డిపిఆర్ 16,110 45 కోట్లకు పెరిగింది. దాని తర్వాత చూస్తే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే, పోలవరం డ్యాము 55,132.59 కోట్లు. అంటే ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కడికి వచ్చిందో చూడండి. టైం డిలే అవటం వల్ల ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది ఎంత? 10,151 కోట్లు. వర్క్స్ వరకే చెప్తున్నా, ఆర్ఆర్ ప్యాకేజీ గురించి మాట్లాడటంలా నేను. ఓన్లీ వర్క్స్ వరకే, హెడ్ వర్క్స్, లెఫ్ట్ కెనాలు, మెయిన్ కెనాలు, పవర్ ప్రాజెక్టు. ఇది సార్ అప్పుడేసిన ఎస్టిమేషను. కాలాతీతం అయ్యే కొద్ది ప్రాజెక్టు కాస్టు పైకి పెరుగుతూ పోయింది. ఒక అసమర్థుల వల్ల ఈ ఎవరు కట్టొద్దన్నారు వీళ్ళని. 2005లో ఎస్టిమేషన్ వేసినప్పుడు కంప్లీట్ చేయొచ్చు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉన్నది. 2005, 2004 నుంచి 2014 దాకా ఏ గవర్నమెంట్ ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నదిగా. కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయొచ్చుగా ప్రాజెక్ట్ని. ఎందుకు కంప్లీట్ చేయలేదు? 2014లో ఏం చేశారంటే, స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు 2014లో ఏం చేశారంటే దీన్ని జాతీయ హోదా ప్రకటించారు. ఎప్పుడు 2004, ఎప్పుడు 2014, 10 ఏళ్ళు కాలాతీతం చేసేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వాళ్ళు ముంచేశారు ఆనాడు. వీళ్ళు 2014లో వచ్చి చిన్నగా అడుగులు వేసుకొని అప్పర్ కాపర్ డ్యాము కంప్లీట్ చేసుకొని నీళ్లు నట్టు మళ్ళించుకొని వస్తుంది. కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆ కొద్ది వర్క్ కానీ లోవర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసి ఉంటే రివర్స్ టెండరింగ్, అది రామోజీరావు బంధువులదని నవయ్య కానీ
రోతరాతలు రాసుకుని రామోజీరావు బంధువులు కట్టబెట్టిందంట చంద్రబాబు నాయుడు. గిన్నిస్ బుక్ రికార్డు 32 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన చరిత్ర గిన్నిస్ బుక్ రికార్డు ఉన్న కంపెనీని ఈర్ష్య దేశం పగతోటి మనకు రిజల్ట్ ఏ నెలలో వచ్చింది? 2019లో మే నెలలో రిజల్ట్ వచ్చింది. ఆ మధ్యలో ఆ కాలం అంతా పని ఆపేసి ఆ నీళ్ళని అటు డైవర్ట్ అయిపోయి కింద నుంచి వచ్చి లోవర్ కాపర్ డ్యామ్ నుంచి వచ్చి పైకి వచ్చి కాపర్ డ్యామ్ని కొట్టేసినాయి. ఆ పని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఆపొద్దు అని మొత్తుకుంటే ఈర్ష్య దేశం పగతోటి ఆ ఒక్కరో పని కానీ కంప్లీట్ చేసి ఉంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు. ఇక్కడ పై నుంచి వచ్చినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వచ్చిన నీళ్ళు ఏం చేసినాయంటే మెయిన్ డ్యామ్ మీదగా, ఏదైతే ఇప్పుడు డ్యామ్ ఎక్కడంటే గోదావరి మీద డ్యాము కట్టరు, రైట్ సైడు కొండను తొలిచి కొండ మీద కడతారు డ్యాము. చాలామందికి ఏంటంటే మీరు శ్రీశైలం చూసినా నాగార్జున సాగర్ చూసినా ఈ 2 నదికి అడ్డంగా కట్టారు ప్రాజెక్టులు. అదే పులిచింతలు చూసినా కూడా మీరు ఇంకో ప్రాజెక్టు కూడా చెప్తాను నేను, సోమశిల ప్రాజెక్టు కూడా నీకేం చేశారు, నదికి అడ్డంగా కడతారు. కానీ ఇక్కడ పోలవరం వచ్చేసరికి ఇది వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నదిని తప్పించి నదినే డైవర్ట్ చేసి కట్టే ప్రాజెక్ట్ ఇది. ఆ కొండను తొలిచి దానికి వాటర్ వే చేసేసి చేశారు. చేసినప్పుడు నీకు కాపర్ డ్యాము పైన అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యాము ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళు 3 సమాంతరంగా వర్కలు నడిపించారు బాబు గారు. అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత లోవర్ కాపర్ డ్యామ్ కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆ వర్క్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఆ వాటర్ వచ్చి ఫ్లడ్ వాటర్ మధ్యలోకి దూరేవి కాదు. అది చేయకుండా గోదావరిలో ముంచేసి ఈ యొక్క మెయిన్ డ్యామ్ని ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు లేచిపోవటానికి నాశనం చేసి పెట్టిందికోగాక పత్తిత్తి మాటలు మాట్లాడతారు, జాతి ద్రోహులు అనమాట. నేను అంటుండేది వాల్యుయేషన్ ఏంటంటే ఏమి చేసినా కూడా ఈరోజు ఈ 960 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయి ఉంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చి ఉండేది. తర్వాత పోలవరం కంప్లీట్ అయిపోయి ఉంటే 7,20,000 ఎకరాలకి నీళ్లు పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత పంట నష్టపోయారు ప్రజలు. ఇలా అదే పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టు కడితే పోలవరం అయిపోతుంది కదా, పట్టిసీమ ఎందుకు కట్టినో ఇది దండకు కదా. ఆ పట్టిసీమ ప్రాజెక్టు కట్టింది కూడా ఎవరు? మేఘా కృష్ణారెడ్డి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎవరైతే కడుతున్నారో మేఘా కృష్ణారెడ్డి వాళ్ళే పట్టిసీమ కట్టి 1 నెల ముందే హ్యాండ్ ఓవర్ చేసేసారు పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు తీసుకొచ్చి కృష్ణా బేసిన్లో నీళ్లు పోస్తే ఆ 80 పీసన్ల వల్ల ఈ మనకి పంటలు కాపాడుకోవచ్చు అని చెప్పి అది చేస్తే దాన్ని ఎగతాళి చేసిండు ఆ రోజు. నేను అంటుండేది ఏంటంటే మనకు ఒక పేపర్ ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా అని చెప్పి అసత్యాలు ఒడ్డు వారిస్తే దాన్ని ఎవరు దేకటంలా, ఆ ఛానల్ని ఎవడికి చూడటంలా. ఒకసారి ఎందుకంటే వాళ్ళ కాడ అవినీతి సంపదతో దోచిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏది పెడితే అది రాస్తావరు. కాబట్టి అందువల్ల ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి చంద్రబాబు నాయుడు టైంలో జాతికి అంకితం ఇవ్వబోతుందంటే అది ఓర్చుకోలేక అది జీర్ణించుకోలేక ఇప్పుడు పేలాలు బలగతారు. మొన్న బాబు గారు అన్నారు కదా 2027 ఈ రెండింగ్ నాటికి 2028 నూతన సంవత్సరం జాతికి అంకితం ఇస్తాం పోలవరం అని ఎప్పుడైతే ప్రకటించారో ఈ రోతరాతలు రాసుకోవడానికి కారణం అది. అందువల్ల 2004 నుంచి 2014 మధ్యకాలంలో జరిగినటువంటి జాప్యాన్ని ఎవడు చెప్పడు, ఎవడు మాట్లాడడు, రాసే ధైర్యం ఉండదు. 2014 నుంచి 19 మధ్య ఎంత పని జరిగింది, ఈయన 19 నుంచి 24 దాకా ఏం పని చేసి ఏమి ఎలగబెట్టినావు అది చెప్పమంటే చెప్పడు. 19 నుంచి 24 మధ్యలో నువ్వు పెరికి కట్టలు కట్టింది ఏందో చెప్పమంటే చెప్పడు. వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాల. ఆ రోజు కేంద్ర ప్రభుత్వము ఎక్స్పెండిచర్ చేసిన డబ్బులు కూడా ఇలా వాస్తవంగా చెప్పాలంటే క్లియర్గా లెక్క, నా లెక్క కాదు, నా కవిత్వం కాదు, వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లోనే ఇచ్చింది. ఒక లెక్క చెప్తాను, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన లెక్క ఏడుందా నా దగ్గర. ఆ లెక్కకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వకపోతే ఏం చేయాలా? దాదాపుగా 8,000 కోట్లు బాబు గారు ఖర్చు పెడితే కనీసం దాంట్లో ఇవ్వాల్సిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక డబ్బులు ఇచ్చారు. పోలవరం డబ్బులు ఖర్చు పెట్టిందేమో బాబు గారు, ఖర్చు పెట్టిన రియంబర్స్మెంట్ చేయకుండా కేవలము బాబు గారు 2019లో ఒక 6 నెలల ముందు ఏం చేశారంటే ధర్మ పోరాట దీక్ష అనేది ఒకటి కొనసాగించడం వల్ల పోలవరం నిధులు ఆపేశారు, డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. ఆనాడు ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలలకే డబ్బులు ఇచ్చారు. ఎట్టిచ్చారు, దేనికి ఇచ్చారు డబ్బులు ఆనాడు? అంత విపత్కర పరిస్థితుల్లో కూడా పోలవరం నిర్మాణం ఆపలా బాబు గారు. ఈరోజు పోలవరం నిర్మాణం మళ్ళీ కాంట్రాక్టర్ని మార్చకుండా ఈ ఏకాదశి రెడ్డి లాగా
ఇంకొక కొత్త పేరు నోట్ చేసుకోండి, ఏకాదశి రెడ్డిలాగా. మొన్నటిదాకా 11 రెడ్డి అంటారు, ఈ రోజు నుంచి ఏకాదశి రెడ్డిలాగా ఈ పెద్ద మొత్తం మాటలు చెప్పొద్దు. ఈ రోజు ఏమవుతుంది, అది కాంట్రాక్టర్ని మార్చకుండా అదే కాంట్రాక్టర్ తోటే మళ్ళీ వర్కులు కొనసాగిస్తున్నాడు.